మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ వచనం నుంచి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆస్వాదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ప్రార్థన చేద్దాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, నీ బాల చుట్టూ కలిసి నీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆత్మయందు నీతో దగ్గరగా ఉండి నీ ముఖాన్ని చూచుటకు మాకు ఇచ్చిన ధాన్యతను బట్టి నీకు వందనాలు. నీతో మాట్లాడటకు మాకు ఇచ్చిన ధాన్యతను బట్టి నీకు వందనాలు. ఈ సమయాన్ని నీతో కూడా సహవాసం కలిగి ఉంటకు, నీతో కూడా కలిసి తినటకు, త్రాగుటకు, ప్రభా నీతో కలిసి సదాకాలం ఉండటకై ఏర్పరచుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ సమయాన్ని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఈ నిబంధన రక్తము యొక్క ప్రోక్షణలో మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ప్రభు తాను అప్పగింపబడక మునుపు ఆ రాత్రి, చివరి రాత్రి, తన శిష్యులతో కలిసి ఆయన కూర్చున్నాడు బల్ల యొద్ద. తను ఏమైనాడో వారికి బయలుపరుచుకుంటూనే వచ్చాడు. ఈ సంవత్సరములన్నీ 3.5 సంవత్సరాల్లో వారు ఆయనతో కూర్చున్నారు, ఆయనతో కూడా ప్రయాణించినారు. ఆయనతో కలిసి జనసమూహముల మధ్య ఆయన బోధించినప్పుడు, ఆయన స్వస్థపరిచినప్పుడు ఎందుకు ఆ సూచక్రియలన్నీ జరిగినాయి అంటే, తాను దేవుని కుమారుడని, తాను వారి కొరకు పంపబడ్డానని తెలియపరచటకే సూచక క్రియలు. అనగా దాన్ని బట్టి అయినా వారు తెలుసుకోవాలి ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని. అది నికోదేము చూశాడు, 1-2 చూశాడు అంతే. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని మేము ఎరిగి ఉన్నాము. సో మరి అదే అందుకే తాను వారిని స్వస్థపరచట్లోని సంగతి, ఆయన బోధించిన సంగతులు, మరి అవన్నీ తాను దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని, వారి కొరకు ఇవ్వబడ్డవాడని, ప్రజలందరి కొరకు ఇవ్వబడ్డవాడని తాను చూపించాడు. అబ్రహామును ఆస్వాదించే విషయంలో నీ సంతానం మూలముగా భూలోకంలోని సమస్త వంశములు ఆస్వాదింపబడాలని, సమస్త వంశములు. అలాగే ఇక్కడ 26వ అధ్యాయంలో ఇక్కడ ప్రభు చెప్తున్న విషయాన్ని 28వ వచనంలో, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. కింద ఏమైనా రాయబడింది, అనేక ప్రాచీన ప్రతుల్లో క్రొత్త నిబంధన. సో అనేకుల కొరకు ఇవ్వబడిన చిందింపబడుచున్న నిబంధన రక్తం. కాబట్టి మరి ఆయన మన కొరకు ఇయ్యబడ్డాడు, మన అందరి కొరకు, ప్రజలందరి కొరకు, సకల ప్రజలకు. సుమయోను మరి ఆ చిన్న శిశువుగా ఉన్న యేసును ఎత్తుకున్నప్పుడు ఆయన కూడా ఆయన ఏం చెప్పాడు, నాదా. లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో, లోకాసు వార్త 2వ అధ్యాయంలో 29వ వచనంలో నాదా చూడండి. ఆ శిశువుని అంత పెద్ద ముసలాయన
నాదా అంటే ప్రభువా అని చెప్పి ఆ చిన్నవాణిని చూచి దేవుని గణపరుస్తున్నాడు. నాదా ఇప్పుడు అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను, నువ్వు సకల ప్రజల ఎదుట. సో సకల ప్రజలు అంటే ఆల్ నేషన్స్, సకల ప్రజలు, ప్రతి జనానికి సిద్ధపరిచిన రక్షణ ఎక్కడున్నది? ఇప్పుడు శరీరముగా ఆయన చేతిలో ఉన్నది. ఎంత ఆశ్చర్యం! సృష్టికర్త అయిన దేవుడు అంతగా తక్కువగా చేయబడ్డాడు. ఎందుకొరకంటే అందరి కొరకు ఆయన ఇవ్వబడ్డాడు. సో ఈయన మనందరి కొరకు పొడవబడినవాడు. చూడు 33వ వచనంలో అదే అధ్యాయం, మాటలను విని ఆశ్చర్యపడి సిమియోను వారిని దీవించి వివాదాస్పదమైన గుర్తుగా సో ఒక ఖడ్గము దూసిపోతుంది. ఆయన అనేకుల కొరకు పొడవబడినవాడు. ఆదాము ప్రక్కటైన పొడవబడ్డాడు. ఆదాము పొడవబడినప్పుడు అనగా ఆయన ప్రక్కటెముకను తీస్తున్నప్పుడు దేవుడు అతన్ని పొడిచినాడు. అతని ప్రక్క నుంచి ఆ ఎముక, ఆ యొక్క మాంసము, ఆ రక్తముతో అవనిర్మింపబడింది, అనగా సంఘం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు కొట్టబడ్డాడు, పొడవబడ్డాడు సిలువలో. అదంతా సెన్స్తో కూడింది. మరి ఇక్కడ ఆదామైతే గాఢ నిద్రలోంచి చేయబడ్డవాడు. అతని మాంసము, రక్తము, ఎముక ఒక స్త్రీగా నిర్మింపబడింది. ఇక్కడ మరి దేవుని కుమారుడు కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభు ప్రతి శ్రమ ఆయన స్పర్శించినాడు. మరి ఆయన నుండి ఆత్మీయమైన సంఘము లేక ఆత్మీయమైన స్త్రీ సంఘము నిర్మింపబడింది. మరి ఆ యొక్క సంఘము మరి క్రీస్తు శరీరం కాబట్టి ఇప్పుడు ఆత్మీయంగా అనేకులు ప్రతి వంశములోంచి, ప్రతి జనములో నుండి దేవుని కొరకు కొనబడిన వారై ఒక సంఘముగా వారు ఐక్యపరచబడ్డారు. అన్యజనులు సైతం యూదులతో పాటు సమాన వారసులుగా చేయబడ్డారు. ఇప్పుడు మనము ఆ సంఘములో లేక ఆ శరీరములో ఏకమై ఉన్నాం. ఇప్పుడు ఇది మనం ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకున్నాలా. మనము అనేకులమైన మనము ఒక్క శరీరంగా అయ్యాం. చూడు 2వ కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము, దీంట్లో పాల్పుచ్చుకునేటి వారు, ఇది సూచన ప్రాయమైంది. ఇది ఒక గుర్తు. చూడు 16వ వచనం, మనం దీవించు ఆశీర్వచు పాత్రలోనిది క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనం విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరం ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాము. అనేకులమైన మనము ఒక్క శరీరమైనాము. సో ఇప్పుడు అనేకులమైన మనము ఒక్క శరీరంలో ఉన్నాము. మరి వీటిలో పాలు పుచ్చుకునేటప్పుడు చూడు 10వ అధ్యాయము 1వ వచనంలో, మీరందరూ తెలుసుకున్న వారిగా ఉండాలి, తెలియని వారిగా కాదు, ఇగ్నోరెంట్గా కాదు, అవివేకులుగా కాదు. దేవుని పిల్లలు జ్ఞానం కలిగి ఉండాలని ఈ సంగతులు చెప్తున్నాడు. బుద్ధి లేని వారిగా కాదు, లేక
అవివేకులుగా లేక తెలివిలేని వారిగా కాదు. బుద్ధి లేదు అంటే బుద్ధి అంటే జ్ఞానం. జ్ఞానం లేని వారిగా కాదు. ఈ సంగతులన్నీ మీకు తెలిసి ఉండాలని. తెలియని వాళ్ళు ఏంటి? తెలియని వాళ్ళు అంటే అమాయకంగా చూస్తారు, అయోమయంగా ఉంటారు. సంగతి తెలిసిన వాళ్ళు అయితే జ్ఞానం కలిగి ఉంటారు. కాబట్టి బుద్ధి లేని కన్యకలుగా కాదు, బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. అందుకని ఈ మాటలు అపోస్తలుడు వాడుతున్నాడు చాలాసార్లు. యేసుప్రభు చెప్పినాడు, ఇదిగో ముందుగా మీకు చెప్తున్నాను ఈ సంగతులు. అలాగే పౌలు కూడా ప్రభుని పోలి చెప్తున్నాడు, ఈ సంగతులు మీకు తెలియవాలని మీకు చెప్తున్నాను అంటాడు. లేక ఇక్కడ ఏమన్నాడు, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. సో ఇన్ని అనుభవిస్తూ ఉండి కూడా, ఇన్ని అనుభవాలు వారు కలిగి ఉండి కూడా అనేక మంది ఏమయ్యారు? 5వ వచనంలో వారిలో ఎక్కువ మంది అంటే దేవునికి ఇష్టలుగా ఉన్నవారు ఎంతమంది? తక్కువ మంది. ఇన్ని లక్షల మందిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయారు. అనగా ప్రభు యొక్క మనసు, క్రీస్తు యేసు మనసు అనేకులలో లేదు. వాళ్ళకి ఏం తక్కువైంది? సూచనల విషయంలో చూసి నమ్మటమే కదా వాళ్ళ పని. వాళ్ళు దేవుడు చేసిన కార్యాలని, సూచక్రియలు చూసి నమ్మేవాళ్ళు. మరి బహిరంగంగా వాళ్ళ మీద ఉన్న మేఘము, ఆశ్చర్యకరమైన మేఘం, అది పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా నేడుస్తోంది. అరే మేఘాన్ని చూసైనా దేవుడు మన మధ్య ఉన్నాడు అని నమ్మాలా? మరి అదే మేఘము రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి వారికి వెలుగు, వెచ్చదనము, చలి లేకుండా వారి శరీరానికి కావాల్సినంత చక్కని హీట్, కోడి పిల్లలు కోడి రెక్కల క్రింద భద్రపరచబడినట్టుగా వారు కాపాడబడుతూ హాయిగా ఉన్నారు. మరి ఇవన్నీ చూస్తా అనుభవిస్తా కూడా దేవుడు మన మధ్య ఉన్నాడు అని అనుకుంటలేదు. ఇంకేమన్నారు? వాళ్ళకి బండ వెనబడిస్తూ ఉంది. ఆ బండలోంచి నీరు మరి 724 అంట, 365 days అది వారు వెనబడి నీళ్లు ఇవ్వకుండా మానలేదు. అది ఆశ్చర్యకరమైన విలువైన రాయి బండ. తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ నీళ్లు తాగారు. ఆ బండ ఎవరు? క్రీస్తే. వారి ఊటలన్నీ అందులో ఉన్నాయి. వారి అనుదిన ఆహారం అనుభవిస్తున్నారు. వారు ఎంతో గొప్ప జ్ఞానమును నేర్పింపబడుతుంది, ధర్మశాస్త్రం. ఇన్ని కలిగి ఉండి కూడా వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి. సో 8వ వచనంలో సో ఇన్ని కలిగి ఉండి దైవ భయం లేదు. వారిలో అనేకులు వ్యభిచరించినారు. కాబట్టి వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినముననే 20,000 మంది. అప్పుడేమైంది? ఒకళ్ళు ప్లేగు వచ్చేస్తూ ఉంది. అప్పుడు కొద్దిమంది ఆ విషయమై ప్రత్యక్ష గుడారం దగ్గర, ఆ ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరికి వెళ్ళిపోయారు. చాలామంది ఏడుస్తున్నారు, ఎందుకు ఇలాగ అయిపోతున్నారు వీళ్ళని. కొద్దిమంది ఏముందిలే, వాళ్ళు అలాగ అయిపోయారంటే వీళ్ళు ఇలాగ అయిపోయారని నిశ్చింతగా చెప్పుకునే వాళ్ళుగానే ఉన్నారు. కానీ ఆ విషయమే భారం లేదు. ఒక శరీరం అది, ఇజ్రాయెల్ సంఘం.
ఆ శరీరంలో కొంత భాగం పాడైపోతున్నారు అంటే మరి నిశ్చింతగా ఉన్నట్టు వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ తెగులు పట్టేస్తుంది. అప్పుడు బ్రతికిన వారికి చచ్చిన వారికి మధ్యలో ఒక ఆయన నిలబడ్డాడు. ఎవరు? అహరోను బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకుని, అది కోరహ దినాల్లో. ఇక్కడ ఫినహాసు మధ్యలోకి వచ్చి ఒక గోత్ర ప్రధాని కుమారుని, అలాగే మిద్యాని గోత్ర పెద్దల్లో ఒకని కుమార్తెని వారు ఆ గుడారంలో ఉండగా మరి ఫినహాసు మధ్యలోనే వాళ్ళని ప్రాయశ్చిత్తం చేశాడు, నేలకు నాటేశాడు ఇద్దరిని కలిపి. సో అప్పుడు దేవుని కోపం ఆగింది. తర్వాత తిరుగుబాటు విషయంలో మరి అహరోను బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకుని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడ్డాడు. ఆ నిప్పులతో ధూపం వేశాడు, లేక ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మధ్యలో నిలబడ్డాడు. సో అలాగ తెగులు ఆగింది. సో ఎట్టి రీతిగా దేవునికి ఇష్టగా లేకపోతున్నారు జనులు. అయినా మరి మనందరికి మధ్యలో ప్రభు నిలిచి దేవుని ఉగ్రత మన మీద పడకుండా ఆపేవాడిగా ఉన్నాడు. మనకు ప్రధాన యాజకుడిగా ఉండి మనం పక్షంగా నిలబడేటవాడు. కావున మరి మనము ప్రభు వైపు చూడాలా. ఇక్కడ అనేక మంది సణిగారు, వ్యభిచరించారు, బుద్ధిహీనులుగా ఉన్నారు. అయితే ఇక్కడ అపోస్తలుడు చెప్తున్నాడు, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మరి మీరు తెలిసిన వారికి ఉండాలి. మరి క్రీస్తు శరీరంలో పాల్పుచ్చుకునేటి వాళ్ళు, రొట్టెలో పాల్పుచ్చుకున్న వారు క్రీస్తు శరీరంలో పాల్పుచ్చుకున్నట్టే. రక్తంలో పాల్పుచ్చుకునేటి వారు క్రీస్తు రక్తంలో చూడండి 10వ అధ్యాయంలోనే ఆశీర్వదించు పాత్రలోని త్రాగుట క్రీస్తు జీవం అన్నమాట. అది పాల్పుచ్చుకున్నట్టు గుర్తు. మరి అనగా ఆయన జీవంలో మనం పాలు భాగం పొందుతున్నాం. అనగా క్రీస్తు యేసు ఇప్పుడు జీవించున్నాడు. ఆ మనుషుడిగా చేయబడిన దేవుడు ఆయన ఇప్పుడు బతికే ఉన్నాడు, చచ్చిపోయి కాదు. ఆయన అన్నాడు, నేను మృతునైతిని కానీ ఇదిగో సదాకాలము యుగాలు జీవించున్నాడు. మరి ఆయన బతికే ఉన్నాడు. ఎలా బతికాడు? ఆయన ఎలా బతికాడు? తన లేఖనం ప్రకారం చూడు 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం. ఇక్కడేం చెప్పాడు? మళ్ళీ చెప్తున్నాడు. 15వ అధ్యాయం 1వ వచనం. సో మీకు తెలియాలా అని చెప్తున్నాడు ఈ మాటలన్నింటినీ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆ ఉపదేశము, ఆ డాక్ట్రిన్ అంతా ఏం చేయి? 3వ వచనం. సో అతనికి ఇవ్వబడిన డాక్ట్రిన్ ఇది, లేక బోధ, లేక ఉపదేశం. ఏదైతే తాను దేవుని యొద్ద నుండి పొందాడో ఆ ఉపదేశమును మీకు తెలియపరుస్తున్నాను అంటాడు. అదేంటి? సో ఆయన లేచి ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపాడు. అపోస్తలులందరూ అదే సాక్ష్యం ఇచ్చారు. మీరు సిలువేసినట్టు యేసును దేవుడు లేపి ఉన్నాడు, దీనికి మేము సాక్షులము. ఆయన అందరికీ తెలియపరచుకోలేదు, వాళ్ళ ద్వారా లోకానికి తెలియాలని మరి ఆ సామాన్యమైన శిష్యులకు ఆయన కనపడ్డాడు. ఆయన అధికారులకును
మరి శాస్త్రులకును పరిసయ్యులకును అందరికీ తెలియపరచుకోలేదు. అపోస్తల కార్యంలో అన్యజనుల యొద్దకు అపోస్తలుడైన పేతురు వెళ్ళినప్పుడు ఈ సంగతి చెప్తున్నాడు. పేతురు మొదటి అపోస్తల కార్యం 10వ అధ్యాయము ఆయన చెప్పాడు, దేవుడు ఆయనని లేపాడని. 40వ వచనం 39 నుంచి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే తిరిగి లేచిన ప్రభువు మరి వాళ్ళకి ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయనతో సహవాసం చేసిన వారే, ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకు ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన లేచి ఉన్నాడని సాక్ష్యం ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనతో కూడా మనమందరము జీవించాలని ప్రభు కోరుతున్నాడు. క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటున్న మనము క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. రక్తం అనగా జీవము. ఆయన జీవించున్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. మరి ఇప్పుడు అపోస్తలుడు చెప్పాడు, మరి నేను జీవించిన జీవితము ఇప్పుడు క్రీస్తే. చూడు, గలతీలకు 2:20 ఇకను జీవించువాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొంచున్న మనము క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తములో 16వ వచనం ప్రకారం మనం దీవించి ఆశీర్వచ పాత్రలను త్రాగట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొంచున్నాము కదా. అనగా క్రీస్తు జీవంలో మనం పాలు పుచ్చుకుంటున్నాం. ఇక్కడ అపోస్తలుడు చెప్తున్నాడు, ఇప్పుడు జీవించేది నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం యందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన దేవుని కుమారుని యందలి, ఇంగ్లీష్లో చదువు లాస్ట్లో, బై ద ఫెయిత్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు జీవించున్న జీవితము క్రీస్తు యొక్క విశ్వాసము ద్వారా నేను జీవించున్నాను. మరి ఆయనలో క్రీస్తు జీవించున్నాడు కాబట్టి ఇప్పుడు మనము క్రీస్తునందు నివసిస్తున్న వాళ్ళం, క్రీస్తు యొక్క జీవాన్ని బట్టి ఉన్నాం. అందుకే ఇవన్నీ మనము ఈ నిబంధన రక్తాన్ని బట్టి మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ఇది మనం మర్చిపోకూడదు. అపోస్తలుడు ప్రభువే చెప్పి ఉన్నాడు. మరి ప్రభు రాక సమీపిస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆయన చెప్తున్నాడు లోకాసు వార్త 21వ అధ్యాయంలో 25వ వచనం. 21వ అధ్యాయం. మరియు సూర్యచంద్రుల నక్షత్రములలో సూచనలు, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును, లోకం మీదకి వచ్చే వాటి విషయంలో భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు, సో మనుషులు ఆయా సంగతుల వైపు చూస్తూ ఉంటారు. మరి అనేక సూచనలు
మరి కనపడుతున్నాయి ప్రభు రాకడ గురించి. అయితే దేవుని పిల్లలుగా ఆ సూచన వైపు చూడాలా. ఏంటి ఆ సూచన? మనం అది చూసుకోవాలా. ఇక్కడ సముద్రంలో ఏదో అయిపోతుంది, అది అయిపోతుంది, ఆకాశంలో అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఆ నక్షత్రం పడిపోయిందంట, ఇదంట అదంట, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనుషులు ధైర్యం చెడి కూలిపోతూ ఉంటారు, వాళ్ళు విశ్వాసం లేని వారిగా. అయితే దేవుని బిడ్డగా మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చి చూపు. ఇజ్రాయేలీల ప్రయాణానికి సూచన ఏంటి? మేఘం. ఆ మేఘం ఎత్తబడిన వెంటనే ఏం చేయాలా? వాళ్ళు ప్రయాణం కొరకై ఎప్పుడు రెడీగా ఉండాలి. ఎప్పుడు ఆ మేఘం లేస్తుందో తెలీదు. ఆ మేఘం ఎత్తబడింది, ఇమీడియట్గా వాళ్ళు ప్రయాణం కొరకు సిద్ధులుగా ఉండాలి. అంటే పొడికినేటప్పుడు ఏ విధంగా అనుకుంటారు వాళ్ళు? ఏమో మేఘం ఎత్తబడిందంటే ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోవాలా అని చెప్పి వాళ్ళు ఆ సూచనగా అది వారికి ఇవ్వబడింది. మరి మన మేఘారుడై రాబోతున్నాడు మన ప్రభు. ఆయన మేఘములను వంచి వస్తాడు. అప్పుడు మనమందరము వెళ్ళిపోవాల్సిన వారు. అందుకే ఇంకో చోట ఆయన చెప్తున్నాడు, మరి లోతు దినాల్లో జరిగినట్టు మనిషి కుమారు దినాల్లోనూ జరుగుతుంది. 18వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ అధ్యాయం. ఇక్కడ అకస్మాత్తుగా వస్తాయి అవన్నీ. కాబట్టి దేవుని పిల్లలుగా ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలి. మరి ఆ దినాన్ని మరి భూమి అంతటా జరిగే విషయం ఇది సంభవించే ఆ గడియ, ఆ దినము, మనిషి కుమారుని దినము ఎలా ఉంటుంది? భూమి అంతటా జరిగే సమయం అది. మరి భూమి అంతటా ఏ సమయాలు ఉంటాయి? ఇదే సమయం. ఇప్పుడు మనకి మా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మనకి 11:35 లెక్క కదా. మరి అదే రీతిగా గల్ఫ్ కంట్రీస్లో మరి దుబాయ్లో ఒక టైం, అలాగే సౌదీ ప్రాంతం లేక కువైట్ ప్రాంతం ఒక గంట తేడా, గంటన్నర తేడా ఉంటుంది. మరి మనకు వారికి ఎంత సమయం తేడా? 2.5 hours తేడా ఉంది కువైట్కి మనకి. అమెరికాకి ఇంచుమించుగా 11.5 hours లేక 12 hours తేడా ఉంది. అంటే మధ్యరాత్రి వేళ యుఎస్లో కొన్ని స్టేట్స్కి ఇప్పుడు 2 ఖండాలు, అది అమెరికా 2 ఖండాలు, ఉత్తర దక్షిణ ఖండాలు ఉన్నాయి. సో ఈ ఖండాల్లో అనేక స్టేట్స్ ఉన్నాయి. వాటికి ఉత్తర ధ్రువాన్ని నుంచి దక్షిణ ధ్రువానికి వరకు వాటికి దేశం అంతా విస్తరించింది. మరి రష్యా మరి ఉత్తర ధ్రువంలో ఉన్నది. మరి వారి టైమ్స్ ప్రకారం మరి వాళ్ళ టైమ్స్ ప్రకారం నిద్రపోవచ్చు, లేక ఆహారం పుచ్చుకోవచ్చు, పనిలో ఉండవచ్చు. సో అర్ధరాత్రియో వేకువజామయో మరి మధ్యాహ్నం తిరగలు విసిరే టైమయో, ఉదయాన్నే పొలం వెళ్ళే టైమయో, ఇద్దరు పడుకునే టైమయో, ఇవన్నీ ప్రభు చెప్పాడు. కానీ అప్పుడు ఏం సంభవిస్తుంది? 35వ వచనంలో 36వ వచనం. సో మధ్యాహ్న సమయం అది. శిష్యులు ప్రభా ఇది ఎక్కడ జరుగునని సో ఇవన్నీ అలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని అడిగితే ఆయన ఏం చెప్పాడు? పీనుగు ఎక్కడ? పీనుగు అంటే ఏంటి? చచ్చిన
శవం, లేక చచ్చిపోయింది, జీవం లేనిది. అది ప్రభు చెప్పిన అర్థం. ఇది సూచన ప్రాయమైంది లేక ఛాయారూపకమైనది. ప్రభు చెప్పాడు, ఆ రొట్టెను ఎత్తుకుని ఇది నా శరీరం. ఇక్కడ ఇంగ్లీష్ కేజీబీలో పీను అనే వర్డ్ని బాడీ చదువు. వేర్స్ ఎవర్ ద బాడీ thither the eagle gather. సో శరీరం ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవు. సో ప్రభు శరీరం చుట్టూ మనం ఉన్నాము అప్పుడు సూచనగా. ఇది నా శరీరం. సో ఆ బల్ల చుట్టూ మనం అందరం కూడుకున్నాం. ఆ శరీరం ఎక్కడున్నదో అక్కడ గద్దలు పోగవును అనగా మరి ప్రభు శరీరం చుట్టూ గద్దలలాగా మనం పోగయ్యి, ఆ గద్ద ఏం చేస్తుంది, ఆ చచ్చిన దాన్ని తిన్నట్టుగా. ఇదివరలో నేను చాలా కాలం కింద వచ్చిన కొత్తప్పుడు 94లో ఇంకా రాబందులు చూశాను. రాబందులు ఎక్కడ మన మురిక్కాలు ఉందే అక్కడ చచ్చిన వాటిని పాడేసేవారు. ఆ ఎద్దు చచ్చినా గేదె చచ్చినా అక్కడ పాడేసేవారు. ఆ కాలమున 94 కాలమున రాబందులు అవి ఎంత ఉంటాయి, ఇంత ఈ టేబుల్ మీద నుంచి ఇంత పెద్దగా ఉండి, మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఏ దేశాల నుంచి వచ్చినాయో, మరి ఆ శరీరం అక్కడ ఉన్నది ఆ రాబందులు వచ్చి తింటున్నాయి. ఆ విధంగా ఆ బాడీని కన్జ్యూమ్ చేస్తున్నాయి. ఆ వాసన అంతటినీ లేకుండా ఆ జంతువులు, ఆ రాబందులు అవి తినేస్తాయి. మరి అది లేకపోతే ఆ రాబందులు రావు. అలాగే మనం ప్రభు దేహం చుట్టూ, ఆ శరీరం చుట్టూ గద్దలను పోలిన వారుగా ఉన్నాం. అయితే ఇక్కడ సందర్భం ఏంటి, అది చచ్చినది, ఇంకోటి గద్దలు అని కాదు. మన ప్రభు మన కొరకు, ఇది మీ కొరకై నన్ను ఆ శరీరం, నేను మీ కొరకు విరవబడ్డాను, నేను మీ కొరకు మరణించాను, మరి నేను మీ కొరకు రక్తం చిందించున్నాను, అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తం. ఇది జ్ఞాపకం చేసుకో. ఆయన తిరిగి లేచి ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞాపకంలో ఉంచుకున్నావో ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆ మేఘముల మీద కొనిపోబడతావు. ఒకవేళ మధ్యరాత్రి వేళ మనకు సంభవించింది ఆ దినం మనం నిద్రపోతూ ఉండొచ్చు. అకస్మాత్తుగా ఆయన వచ్చి ఉన్నాడు మేఘం మీద, ఆ బోరధ్వని మురోగుతుంది, మనం తెలిసిపోతుంది, మనకి లేపబడతాం. నిద్రపోతుండగా ఎత్తబడతాం, లేక పొలంలో ఉండగా, పనిలో ఉండగా అక్కడి నుంచి ఎత్తబడతాం, లేక మరి ఎక్కడున్నా సరే మరి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. ఇదే మర్మం. ఈ మర్మం మీకు తెలియాలని ఈ సంగతులు మీతో చెప్తున్నానని పౌలు చెప్తున్నాడు. మనం బుద్ధి లేని వారిగా ఉండకూడదు. ఇది లోకానికి తెలీదు, లోకము దాన్ని పట్టించుకోలేదు. మీరు బుద్ధిహీనులుగా ఉండకూడదని చూడండి, మత్తయి సువార్త 25లో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. అంటే తెలియని వారు, వాళ్ళు వింటున్నారు కానీ వాళ్ళందరూ కలిసే ఉన్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు, కానీ ఈ మర్మం తెలియని వారిగా ఉన్నారు. అందుకే అప్పుడు కొనుక్కుంటాకపోయారు. వాళ్ళు ఎవరు? ఇంతవరకు కలిసి ఉన్న వాళ్ళే కదా, అందరికీ చెప్పబడినట్టుగానే చెప్పబడింది కదా. వాళ్ళు పట్టించుకోలేని వాళ్ళు, అనగా తెలివి లేని వాళ్ళు. వాళ్ళు తెలివి లేక వాళ్ళు విడవబడ్డారు. వాళ్ళేమీ అపవిత్రులు కాదు. వారెవరు? వారందరు కన్యకలే, వారందరు సిద్ధపడ్డావా, మరి బాగానే జీవిస్తున్నవారు. అయితే వాళ్ళు ఎందుకు విడవబడ్డారు? తెలియక ఇగ్నోరెన్స్ని బట్టి. మరి ప్రభు అనేక సంగతులు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఎందుకని?
ఇదిగో మీకు ముందుగా చెప్తున్నాను, మీరు తెలుసుకోవాలని ఈ మాటలు చెప్తున్నానని ముందే చెప్పినాడు. చూడండి 25 అధ్యాయం మత్తయి సువార్త 24 అధ్యాయం 25 వచనం. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ఎందుకు ఈ సంగతులు ఆయన చెప్తా ఉన్నాడు? మనకు తెలియాలని. అందుకే 25 అధ్యాయంలో కూడా మనకు తెలియాలనే సంగతులు చెప్తున్నాడు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడబడతారు. ఏ సమయాల్లో వస్తాడో మీకు తెలియదు. అందుకే మీరు సిద్ధంగా ఉండండి. చూడండి 44 కూడా 44 నో 24 మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే సిద్ధముగా ఉండండి. కాబట్టి పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు. ఇవన్నీ ఛాయారూపకంగా చెప్తున్నాడు. ఇది సూచనప్రాయంగా చెప్తున్నాడు. అందుకే నెక్స్ట్ సార్లు రిపీటెడ్గా చెప్తా ఉన్నాను. ఏమని? రిపీటెడ్గా ఈ దినాల్లో ఈ మాట అనేక చోట్ల నేను ఉచ్చరిస్తున్నాం. ఏంటది? ద షాడోస్ ఫ్లీ అవే, ద డే బ్రేక్. నీడలు పోయి చల్లని గాలి వీచే వరకు, నీడలు లేకపోయే వరకు. ప్రసంగి 2 అధ్యాయం 13 రీడ్. చల్లని గాలి వీచు వరకు నీడలు లేకపోవరు, ఇర్రివలెను లేడి పిల్లవలెను. అంటే ఇర్రి లేడి అవి రెండు ఒకలాంటివే. జింక లేడి పిల్ల ఇవన్నీ కొండల్లో ఎలా నడుస్తాయి? తొందరగా నడుస్తాయి. అక్కడ రాళ్ళున్నా, బండలున్నా, అక్కడ పొదలున్నా అవి చెంగమంట నడుస్తాయి. అవి అంత త్వరగా ఉంటాయి. అలాగా నువ్వు త్వరగా రమ్ము ప్రభా రమ్ము, తిరిగి రమ్ము అని ఎదురు చూస్తుంది. అలాగే దేవుని సంఘము ప్రభుని ప్రేమించి, ఆయనను నిజముగా ప్రేమించి ప్రభా రమ్ము త్వరగా అని ఆశపడినట్లుగా మనం ఆయన్ని ప్రేమించవాలను. మరి అయితే ఇక్కడ చెప్తున్నాడు అంటిల్ ద డే బ్రేక్. సో అలాగే 4 అధ్యాయం 6 వచనం, ఎండ చల్లారి నీడలు పోవారకు. ఇంగ్లీష్ అంటిల్ ద డే బ్రేక్ అండ్ ద షాడోస్ ఫ్లీ అవే. షాడోస్. ఇప్పుడు షాడోస్లో ఉన్నాం మనం. ఇది నా శరీరం అని చెప్పి ఆ గోధుమ రొట్టెను ఇది ప్రభు శరీరం అని నీడగా చెప్తున్నాం. నీడ అంటే ఛాయ లేక ఉపమానం. ఇది శరీరం కాదు. యేసుప్రభు డెడ్ బాడీ కాదు. ఇది యేసుప్రభు కూడా ఆ రొట్టెనెత్తుకొని ఇది నా శరీరము అంటే అది నిజముగా ఆయన శరీరం కాదు. అయితే ఇది నిజముగా నా శరీరం అంటాడు. దిస్ ఈజ్ మై బ్లడ్ ఇండీడ్. చూడు యోహాను సువార్త 6 అధ్యాయం. నిజమైన ఎన్నో వచ్చినాం 50. ఎస్ చదువు. నా శరీరము నిజమైన ఆహారం. 54. Hmm. 55. ఇంగ్లీష్. సో ఇండీడ్ మీన్ నిజంగా. సో ఇక్కడ తన శరీరాన్ని సాదృశ్య రూపంగా చెప్పాడు. అయితే ఏ సాదృశ్యం అది?
3 ఆత్మయు జీవింపజేయుచున్నది, ఉమ్, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఉమ్. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆ మాట ఆయన చెప్తున్నది, ఇది నా శరీరం అనే చెప్తున్న ఆ మాట ఆత్మీయమైంది, ఆత్మీయమైన మాట, జీవార్థంతో కూడిన మాట. లేక ఈ సూచన ఆత్మీయమైన సూచన. ఇది నా శరీరం అని చెప్తున్నాడే, అది వాస్తవంగా చూస్తే అది రొట్టె, గోధుమ రొట్టె అనుకోండి. అది ఆ రసము ద్రాక్ష రసము. అది అయితే ఆయన చెప్పాడు, ఇది నా రక్తం అని చెప్పాడు. సో ఇది షాడోస్. ఈ షాడోస్ అని ఫ్లీ అవే. ఈ నీడలన్నీ ఏమైపోతాయి, ఈ మేఘాలన్నీ లేక ఈ నీడలన్నీ, సూర్యునికి మనకి మధ్యలో నీడ మేఘాలు వస్తాయి. మేఘాలు వచ్చినాయి అంటే అవన్నీ షాడోస్ అనమాట మనకి. అయితే ఆ డే బ్రేక్ అంటే ఆ రోజు ఆ సూర్యుని చూస్తాం. ఆ రోజు లేక సూర్యుని వెలుగులో మనం ఉంటాం. ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆ ప్రత్యక్షం అయినప్పుడు ఆయనను ఉన్నది ఉన్నట్టుగా చూస్తాం. అప్పుడు ఇవన్నీ నీడలు పోతాయి. ఈ సూచన ప్రాయమైన అన్నీ ఇంకా అవసరం లేదు. ఈ ఉపమానాలు, ఈ సాదృశ్యాలు ఇంకేది అక్కర్లేదు. ఈ శరీరాలు మరి మార్చబడతాయి. మరి ముందుగా చనిపోయిన ప్రభునందున్న మృతులు వారు అక్షరాలుగా లేపబడతారు. వారు కూడా క్రీస్తుని పోలిన వారే, క్రీస్తు ఆత్మ సంబంధమైన శరీరాలు ధరించుకుంటారు. అలాగే ఆ సమయానికి మనం కూడా ఇంకా ఆ స్థలాల్లో బాధ్యతలు వహిస్తున్నప్పటికీ, నిద్రపోతున్నప్పటికీ, లేక పనిలో ఉన్నప్పటికీ, ప్రభు వచ్చినప్పుడు మనం కూడా మార్చబడతాం. ఇది అవన్నీ సూచనలన్నీ పోతాయి, లేక దాన్నే నీడలన్నీ పోతాయి. ఆ దినం తప్పక వస్తుంది. ద డే బ్రేక్ అంటే అర్థం అది. కాబట్టి క్రీస్తు దినం కొరకే మనం అందరం ఎదురు చూస్తున్నాం. అయితే ఒకటి, పీనుగు ఎక్కడున్నదో అక్కడ గద్దలు అవన్నీ ఎగిరిపోతాయి, అవన్నీ సమకూడతాయి. క్రీస్తు ఎక్కడున్నాడో అక్కడ మనం అందరం సమకూర్చబడతాం. ఆయన తిరిగి లేచిన వాడు సజీవుడైనాడు. సజీవుడైన క్రీస్తును మనం మృతులు ఎదుగుతలేదు. అయితే ఇది సాదృశ్య రూపంగా గద్దలు పోగే దాన్ని అట్లాగా ఉంటాయో అలాగే క్రీస్తు దగ్గర మనం అందరము సజీవుడగు క్రీస్తు ఎదుట మనం అందరం ప్రత్యక్షం అవుతాం. మరి ఆయన మహిమలోనికి చేర్చబడతాం. మరి ఇది నిబంధన. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దించేయడి. కాబట్టి మరి ఇక్కడ ఇజ్రాయేలీలు ఆయనలో పాల్పుచ్చుకున్నారు, ఆ మేఘం కింద ఉన్నారు, ఆయన తాగారు, ఆయన తిన్నారు. మన్నా ఆయనే, నిజమైన ఆహారంగా పానీయం ఆయనే తిన్నారు, తాగారు. కానీ అనేకులు ఆయనకి ఇష్టలుగా లేకపోయారు. సో మరి అది శరీరరీతిగా వారు మరణించారు. అది భౌతికంగా. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం మరి మనం సరిగా ఆయనకి ఇష్టలుగా లేకపోతే ఆత్మీయమైన మరణంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. ఆత్మ మరణం అంటే అది రెండవ మరణం, అది నిత్యాగ్ని. ఇంకెన్నడూ దేవుని చూడలేము, దేవునితో మాట్లాడలేము, దేవుని రాజ్యంలో పాల్పుచ్చుకోలేము. మరి అది అపాయం. అందుకే అందులో పాల్పుచ్చుకున్నప్పుడు ప్రభుకి ఇష్టలుగా ఉన్నామో లేదో పరీక్షించుకునాలా. కొరింథీయులకు మొదటి పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి ప్రతి మనుషుడు ప్రభుకి ఇష్టలుగా ఉన్నారో లేదో చూడండి. మీరు విశ్వాసం గలవారైనారో లేదో చూసుకోండి. ఆత్మీయమైన అర్థంలోని ఉన్నారో లేదో చూడండి. అందుకనే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెను తిని వివేచించకుండా తిని తాగేటి వాళ్ళు కొద్దిమంది ఏమవుతారు? బలహీనతతో పాటు బలహీనత ఎక్కడ తీసుకుపోతుంది? రోగంలోకి. రోగం ఎక్కడ తీసుకుపోతుంది? నిద్ర. అది ఆత్మ సంబంధమైన నిద్ర.
ఆ తర్వాత తీర్పులోనికి వెళ్తారు. దేవుని తీర్పు. ఎవరి పేరైనా జీవ గ్రంథంలో రాయబడలేదు అంటే వాళ్ళు నిత్యాగ్నిలోనికి వెళ్తారు. దేవ గ్రంథంలో పేరు లేదు అంటే ఎవరి పేరు ఉండదు. అప్పుడు వాస్తవంగా రీసెంట్లీ బాబురావు అంకుల్ చనిపోయారు. మరి ఎలక్షన్ వస్తుంది అనుకో, మళ్ళీ ఏమంటారు దాన్ని, సెన్సస్ తీస్తారు, జనాభా సంఖ్య తీస్తారు. తీసినప్పుడు మరి ఆయన పేరు కూడా పెట్టారనుకో ఓటర్ లిస్టులో, ఆయన బతికే ఉన్నాడని అర్థం. మరి చచ్చిపోయిన వారి పేర్లు ఆ జనాభా లిస్టులోంచి తీసివేస్తారు. మరి ఆ పట్టిలో అందులో ఉండదు. జీవించు వారి పట్టిలో అందులో లేదు, వారు చచ్చిపోయారు. ఇది లోకంలో జరుగుతున్నది, ఈ మరణం అదే. అయితే మరి క్రీస్తు యేసునందు విశ్వసించేట వాళ్ళు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయన మనకిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు మనకిచ్చాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతివాడును నశింపక నిత్యజీవం. కాబట్టి నిత్యజీవం కలిగిన మనము దేవుని యొక్క గ్రంథములో, జీవ గ్రంథములో మన పేర్లు రాయబడ్డాయి. మరి ఆత్మీయంగా చచ్చిపోయారనుకో, పేర్లు ఏమవుతాయి? తీసివేయబడ్డాయి. సజీవుల్లో లేరు కాబట్టి. ఆత్మీయమైన జీవం మనలో లేకపోతే చచ్చిన వారుగా ఉంటాం. అందుకే ఒక సంఘంతో ప్రభు అన్నాడు, నువ్వు జీవించున్నావన్న పేరు ఉన్నది కానీ మృతుడవే. సో చచ్చిపోతే ఆత్మీయంగా మరి ఆ నీతిమంతుల పట్టీలో, సజీవుల పట్టీలో మన పేరు ఉండదు. సజీవుల పట్టీలో, మరి దేవుని యొక్క పట్టీలో మన పేరు లేకపోతే మనం అక్కడ లేము, స్వతంత్రించుకోలేము. అలాగే ఇజ్రాయేలీలు జనసంఖ్య మొదట్లో వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చాక వాళ్ళ సంఖ్య రాయించమన్నాక వాళ్ళందరి పేర్లు ఒక్కరోజులో రాసేశారు. ఇప్పుడు గోత్ర పెద్దలు అందరూ దేవుడు చెప్పాడు, ఆ రోజు రాసేశారు. చూడు సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో 1వ వచనం, రెండవ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సర్వ సమాజ సంఖ్యను వ్రాయించును. సో వాళ్ళు ఎవరెవరు ఉండాలో వాళ్ళ నామినేషన్ దేవుడే చెప్పాడు, వాళ్ళ పేర్లు దేవుడే చెప్పి నిర్ణయించాడు. పలానా వాళ్ళు, ఈ గోత్రంలో పలానా వాళ్ళు లెక్కించడానికి మీతో కూడా ఉండాలా. అది ఎప్పుడు చేసేసారు ఈ లెక్కంతా? ఎప్పుడు? ఇప్పుడు 17వ వచనం, ఏ రోజు అది? ఏ రోజు చెప్పాడు? కాదు, 1వ వచనంలో చెప్పినట్టుగా అది ఎప్పుడు? 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీ కదా. అలాగ ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. వాళ్ళు చేసింది ఎప్పుడు? 17వ వచనం 17వ వచనంలో 2వ నెల 1వ తేదీని అదే రోజు సమకూర్చారు. వాళ్ళు చెప్పిన వెంటనే చేశారనమాట. సేమ్ డే సేమ్ టైంలో అదే రోజుని వాళ్ళని పిలిచి అప్పుడు 18
వారిని లెక్కించారు కదా. అప్పుడు వాళ్ళ పేర్లన్నీ అందులో రాయబడ్డాయి. తర్వాత మరి కనానికి వెళ్ళక మునుపు ఈ తెగులు పోయాక లెక్క ఏమన్నాడు. 26వ అధ్యాయం సంఖ్యాకాండం. ఇప్పుడు తెగుల్లో ఎంతోమంది చచ్చిపోయారు. కోర తిరుగుబాటులో చచ్చిపోయారు. తర్వాత మిద్యానీలు తంత్రాలు బిలాం బోధన బట్టి అనేకులు చచ్చిపోయారు. ఇంకా మధ్యలో సణిగి కాలిపోయి చచ్చిపోయారు. మరి తెగుళ్ళ చేత కొద్దిమంది చచ్చిపోయారు. ఆ తెగులు పోయాక ఇప్పుడు కనానికి వెళ్ళవలసిన సమయం ఇంకా కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారు. అప్పుడు లెక్క ఏమన్నాడు చదువు. సో అలాగన జనసంఖ్య రాయించారు. రాయించితే ఇప్పుడు లాస్ట్లో 64వ వచనం. సో మొదట జనాభా లిస్టులో ఉన్న వాళ్ళు ఇప్పుడు రెండవ జనాభా లిస్ట్ రాసినప్పుడు వారిలో ఒక్కడు మిగల్లా. ఇద్దరే మిగిలినారు. మొదట విమోచించబడి ఆ జనసంఖ్యలో రాయబడిన వారిలో ఎంతమంది మిగిలారు? ఇద్దరే మిగిలారు. మిగిలిన వాళ్ళంతా అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడు రాయబడిన వారు మాత్రమే ఇప్పుడు స్వాస్యంలో పాలిభాగం పొందగలరు. వాళ్ళ సంతానంలో ఇప్పుడున్న బతికున్న వాళ్ళే ఆ స్వాస్యాన్ని అనుభవించాలి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మందికి స్వాస్యం పంచమన్నాడు. తక్కువ మంది ఉంటే తక్కువ స్వాస్యాన్ని ఇమ్మన్నాడు. చూడు 52 వచనం 26-52. సో ఆ జీవించున్న వారికి ఆ స్వాస్యాన్ని పంచేయమన్నాడు. కాబట్టి మరి నిత్యజీవం పొందిన మనకి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన నిత్యజీవం కలిగిన వారికి నూతన సృష్టిలోని ఆ స్వాస్యాన్ని మరి స్వతంత్రించుకుంటకై ప్రభు వచ్చి మనకి పంచిస్తాడు. కాబట్టి ఎవరి పేరు జీవగ్రంథంలో లేదో వారు మరణమే. మరి ఆ మరణము రెండవ మరణం, అది నిత్యాగ్ని. వారికి స్వాస్యం లేదు, ఆ క్రీస్తు జీవంలో పాలిభాగం వారికి లేదు. కాబట్టి ఇప్పుడు ఆత్మీయంగా మనం దీన్ని తీసుకున్నప్పుడు ఈ పాత ఇజ్రాయేలీలు వారిలో అనేకులు చనిపోయారు. వారు స్వాస్యాన్ని పొందలేదు, వారు ఆ దేశాన్ని చూడలేదు, దేవుని విశ్రాంతి అనుభవించలేదు. మరి అయితే ఇప్పుడు క్రొత్త ఆత్మీయమైన అర్థంలో మరి మనం మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. హెబ్రీలకు 3వ అధ్యాయంలో మీరు ఆయన శబ్దం వినినేళ్ళ 8వ వచనం 3:8 నేడు మీరు ఆయన శబ్దం వినినేళ్ళ చూడండి, వారి గురించి ప్రభు విసికి ఉన్నాడు. 10వ వచనం హృదయ ఆలోచనలో తప్పిపోయారు, మీ హృదయం కట్టుపరచుకోవద్దు. 40 సంవత్సరాలు నా కార్యాలు చూసి నన్ను శోధించారు. అందుకే వారిని గురించి నేను విసికి ఉన్నాను. వారి గురించి ఏం చెప్పాడు?
గనుక కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. అందుకే ఇక్కడ హెచ్చరిస్తున్నాడు 12వ వచనం. సహోదరులారా, ఆ. జీవముగల దేవుని విడిచిపెట్టి సహోదరులారా. సో బయట వాళ్ళు ఏం కాదు వీళ్ళు, బ్రదరన్. జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండినేమో అది జాగ్రత్తగా చూసుకోండి. సో అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేదని కన్క్లూషన్. అలాగే 4వ అధ్యాయంలో కూడా మొదటి వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుమని వాగ్దానం ఇంకా నిలిచాను కదా. మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పుకోవనేమో అని భయం కలిగి ఉందాము. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడింది. కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైన సో వారికి ఎంత విలువైన సంగతులు చెప్పబడ్డాయి. అయితే వారు విశ్వాసం కలిగిన వారితో కలిసి లేరు. సో సనిగా వాళ్ళతో కలిసిపోయారు, ఆపేతరపరుచుకున్నారు. అలాగే బిలాం బోధ తట్టు తిరిగేశారు, ఏముందిలే అని కాంప్రమైజ్ అయిపోయారు. అయితే వాళ్ళకి అటువంటి శక్తిగల లేఖనాలు, అటువంటి సువార్త వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. అందుకే మరి ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం ఆత్మీయమైన విషయాల గురించి ఇంకా ఎక్కువైన జాగ్రత్త మనం కలిగి ఉండాలి. అది భౌతికంగా సంభవించింది, కానీ వాళ్ళు దేవుని పిల్లలే, వాళ్ళకి శిక్షించబడ్డారు, వారి ఆత్మ దేవుని వద్ద ఉన్నది. అయితే క్రొత్త నిబంధనలో ఆత్మీయంగా ఈ విషయాల గురించి నిర్లక్ష్యం చేస్తే మరి రెండవ మరణంలో పడిపోయే ప్రమాదం ఉన్నది. మన పేర్లు జీవగ్రంథంలో తుడిచివేయబడే అపాయంలో ఉంటాం. మనం జీవగ్రంథంలో ఎవరి పేరైనా లేకపోతే వాళ్ళు అగ్నిగుండంలో వేయబడతారు. సంగములతో ప్రభు చెప్తున్నాడు, మీ పేరు జీవగ్రంథంలో తుడిచివేయను, జయించు వారి పేరు గ్రంథంలో. ఇక్కడ సార్దిస్ సంఘమైన 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము ఇక్కడ కొంతమంది కాపాడుకున్నారు, వారి వస్త్రాలు అపవిత్రపరచుకోలేదు, వాళ్ళు జాగ్రత్త కలిగి ఉన్నారు కొద్దిమంది. అటు వారు నాతో కలిసి 4వ వచనం సో నాతో కూడా సంచరిస్తారు. జీవగ్రంథంలో నుండి అతని పేరు అంత మాత్రమును తుడిచిపెట్టక సో ఇవన్నీ మాటలు ఆత్మీయమైన మాటలు. సంగములతో ఆత్మ, ఇది ఆత్మీయమైన మాటలు. గ్రహించుకోకపోతే ఎట్లా? ఆత్మ సంబంధమైన సంగతులు ఇవి. ఇది శాశ్వతమైన సంగతులు. మీరు ఆత్మీయమైన జీవితంలో నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటే సో అపాయం అన్నది మరణం, ద స్పిరిచువల్ డెత్, అది నిత్యాగ్నియే. కాబట్టి నేను దేవుని ప్రజల్లో ఉన్నాను, అందరితో కలిసి ఉన్నాను. మరి అయితే దేవునికి నాకు ఎంతసేపు తేడా వచ్చిందంట? కొంచెమే. సో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని బయలుపడ్డాక వాళ్ళు కొనబోచున్నారు. ఎంతసేపు తేడా? అంతలో కొనటానికి వెళ్ళారు, అంతలో ఏమంటే ఎడబాటు వచ్చేసింది. అందులో ప్రవేశించకుండా ప్రభుతో కలిసి ఆ వెలుగులో, నిత్యమైన వెలుగులో, నీతి సూర్యుడుగా ఉన్నటువంటి వెలుగు. ఇప్పుడు వాళ్ళ దీపాలు అవసరం లేదు, వాళ్ళ యొక్క దివిటీలు అవసరం లేదు, అందులో నూనె అక్కర్లేదు. ఆల్రెడీ దే ఎంటర్డ్ ఇంటు దట్ నిత్యమైన వెలుగు. యెహోవాయే నిత్యమైన వెలుగు, గొర్రెపిల్లయే నిత్యమైన వెలుగు. సో ఆ వెలుగులో వాళ్ళు సదాకాలం జీవిస్తారు. వీళ్ళు విడవబడ్డారు. మీరెవరో నాకు తెలీదు, నన్ను విడిచిపోండి. సో ఎంతగా బతిమాలిన టైం లేదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆత్మీయమైన విషయాల్లో మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు చెప్తున్న మాటలు ఇవి. మీరు విన్నారు కదా అన్నాడు ఫస్ట్లో. ఎప్పుడు కొన్ని సంగతులు చెప్పాడు ఆయన.
ఆయన బోధించినప్పుడు కొండ మీద నరహత్య చేయొద్దని చెప్పిన సంగతి మీరు విన్నారు కదా. అది సాఫ్ట్గానే ఉంది. నరహత్య చేయవద్దు, ఓకే, బాగానే ఉంది. పాత నిబంధనలో ఆ మాటలు చెప్తున్నప్పుడు కొండ మీద నుంచి ప్రభువు, అది మెరుపులు ఉరుములు వలె ఉన్నాయి. ఆ ధ్వనులకు భయపడిపోయారు. ఇప్పుడు సాత్వికంగా చెప్తున్నాడు ప్రభు, ద స్పిరిచువల్ థింగ్స్. ఇది చాలా విలువైనవి, సాత్వికమైన మాట ఇది. అక్కడ కొండ మీద చెప్పినప్పుడు ఆ మెరుపులకి ఉరుములకి ఏమయ్యారు? వాళ్ళు భయపడిపోయి వణికిపోయారు. అదే మాట. ఇప్పుడు అదే మాట ఇక్కడ ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో నరహత్య చేయొద్దని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిన, ఇంగ్లీష్లో చదవమాట 21. You have heard that it was said by them of old time, thou shalt not kill, and whosoever shall kill shall be danger of the judgment. బట్ ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ కేజీబీలో బట్ అంటే మీరు విన్నారు కదా, అప్పుడు ఆ పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా. ఇక్కడ ఏం చెప్పాడు? అయితే నేను మీతో చెప్పదే దైవంగా. సో ఇక్కడ రాయబడింది, నిర్హేతువుగా లేక నిర్నిమిత్తముగా కోప్పడేవాడు విమర్శకు లోనగును. సో తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు అంటే వాడు చంపలేదు, మనిషిని చంపలేదు, కానీ ఈ మాట అన్నందుకు నరకాగ్నికి లోనవుతాడు. 27వ వచనం, అక్కడ కూడా బట్ ఉందా? బట్ ఐ సే అంటు యు. సో అప్పుడు చెప్పిన మాట గంభీరంగా, భూమి అదిరిపోయేంతగా, ఆకాశం అదిరిపోయేంతగా అగ్నితోనూ మహాశబ్దంతోనూ వచ్చే మాట మీరు విన్నారు కదా. అయితే ఇక్కడ సాఫ్ట్గా చెప్తున్నాడు, కానీ బట్ ఇట్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఈ ట్రెస్పాస్ మనం చేసిన వాళ్ళ చాలా డేంజర్లో ఉన్నట్టే. కాబట్టి ఆత్మీయమైన సంగతుల గురించి బహు విశేషమైన జాగ్రత్త కావాలి. అప్పుడు వాళ్ళు అవిధే చూపించారు, అవిశ్వాసంతో ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయారు. ఆ పట్టిలో తీసివేయబడింది, చచ్చిపోయారు. కానీ వాళ్ళ ఆత్మలు రక్షించబడ్డాయి, వాళ్ళు శిక్షించబడ్డారు. కాబట్టి ప్రభు చేత శిక్షించబడ్డారు, కాబట్టి వాళ్ళు ధన్యులే. అయితే క్రొత్త నిబంధనలో ఎన్నో గొప్ప సంగతులు దేవుడు మన ఎదురు తెస్తే నీవు నిర్లక్ష్యంగా జీవిస్తే, సో ఆ ప్రమాదం ఏంటంటే నీ పేరు జీవ గ్రంథంలో తోడబడుతుందంటే అర్థం యు ఆర్ స్పిరిచువల్లీ డైడ్, ఆత్మీయంగా చచ్చినట్టు. ఈ చచ్చిన ఆత్మీయులు నిత్యాగ్నియే. కాబట్టి ఇంకెన్నడూ దేవుని రాజ్యాన్ని చూడరు, ఇంకెన్నడూ దేవుని స్వరాన్ని వినలేరు, పరిశుద్ధులతో స్వాస్థ్యం పొందలేరు. ఇది అపాయం కదా. ఎందుకు భౌతికమైన వాటిని ఏమైనా చూచున్నారు? నేను మీతో చెప్తున్న మాట ఆత్మయు జీవమైన అన్నాయి. సంగములతో ఆత్మ చెప్తున్న మాట వినలేనివాడు వినకుండుగాక, వినువాడు వినుగాక. కాబట్టి ఈ ఆత్మీయమైన అర్థాలు గ్రహించుకొని ఎంతో జాగ్రత్త కలిగి ఉండండి. ఆ దినం సమీపించే కొలది సమాజంగా కూడుట మానవద్దు. ఉద్దేశం ప్రభు దినం, ఆ దినం, ద డే బ్రేక్. సో ఆ దినం వస్తుంది. ఆ దినం కొరకే నీ జీవితం ఎట్లున్నది? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ప్రభు బల్లో పాలు పుచ్చుకుంటున్నావు అయితే ఏదో ఆషామాషి కాదు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఈ భౌతికమైనవన్నీ పోతాయి. సో అదే ఆత్మీయమైనదే స్థిరమైంది. కాబట్టి దాని కొరకు ఎదురు చూస్తూ మరి భయభక్తులతో సరి చేసుకొని, ప్రభా నన్ను కడుగుము, పరిశుద్ధపరచు, నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను సరి చేసుకుంటాకి ఇష్టపడుతున్నాను. సరి చేసుకోండి. ప్రభు మనకి ఇంకా సమయం ఇచ్చాడు. సమయం ఉండగానే సిద్ధపడండి, సమయం ఉండగానే సరి చేసుకోండి. అంతలో అనేసరికి మరి తర్వాత
ఎటర్నల్ డిస్టెన్స్లో పోతాం. నిత్యమైన దూరం, ఇంకెన్నడూ కలుసుకోలేని దూరం. అయితే తీర్పు దినాన్ని కనపడతారు. ఆ తీర్పు దినాన్ని వారి వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడతారు. అంతేకాదు, మరి అక్కడ పేరు ఉన్నదా జీవ గ్రంథంలో చూడబడుతుంది. ఉంటే ఓకే, ప్రవేశించు, కానీ శ్వాసం లేదు. అందులో ప్రవేశిస్తారు, కానీ అనేకమైన ఆత్మ సంగతులు కోల్పోయిన వారు ఉన్నారు. జయించు వాటిని ఎన్నెన్ని విధాలుగా మరి సంఘాలతో ప్రభు చెప్పాడు. జీవవృక్ష ఫలాన్ని తిననిస్తాను అంటాడు ఒక చోట, తిననిస్తాను. మరి ఏదైనా తోటలో ఆదామావల్ని జీవవృక్ష ఫలం తిననిచ్చాడా దేవుడు? లేదు, వెళ్ళగొట్టబడ్డాడు. అయితే అతన్ని తిరిగి సమకూర్చడానికి యేసుప్రభువే వచ్చాడు. యేసుప్రభునందు తిరిగి సమకూర్పు ఉన్నది. కాబట్టి మనందరికీ మధ్యవర్తిగా ఉన్నాడు. మన పక్షంగా వాదించేవాడుగా, మనకు విరోధంగా వాదించేవాడు అపవాది ఉన్నాడు. అపవాది మన మీద నేరాలు మోపుతూనే ఉంటాడు, నిన్ను కృంగజేస్తూనే ఉంటాడు. నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు ద్వారా నువ్వు రికవర్ చేయబట్టకు ఆయన మనకు ఉన్నాడు. డేవిడ్ రికవర్డ్ ఆల్, అన్నీ కోల్పోయాడు. కొంచెమేంది, గొప్పదేమి, మొత్తం కోల్పోయాడు. ఇంక ఏడ్చుటకు కూడా శక్తి లేదు, బలం పోయింది. అటువంటి పరిస్థితుల్లో దావీదు, ఇంకా మనుషులు తనతో ఉన్న వాళ్ళు కూడా రాళ్ళు తీసుకొడతాకు చూశారు, కోపేతురట్లై, నీ వలన అయిందిరా ఎలాగా అని చెప్పి దావీదుని కొట్టడానికి లేశారు. ఇంక నిరుత్సాహము, దావీదు కూడా ఎంతో ఏడ్చాడు. తనంతట తాను లెగటానికి కూడా శక్తి లేదు. కానీ దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సో నీకు వరకు ఎన్నెన్నో నష్టపోయి ఉండొచ్చు. దెర్ ఈజ్ రికవరీ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎంతగా నష్టపోయినను తిరిగి సమకూర్పు ప్రభునందే ఉన్నది. సో సరి చేసుకొని ఆయనలో పాల్పుచ్చుకోండి. ఇంకా మీరు జీవితాన్ని సరి చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నాయల్లా తెలుసుకోండి. ఇప్పుడు మీరు కలిసి ఉన్నట్టుగా ఉన్న ఆ దినాన్ని మీరు కనపడరు. ఏది ఇప్పుడు మీరు శిక్షించబడినా, ఒకవేళ అవమానపరచబడినా దేవుని యొద్ద సరి చేసుకుంటే సమయం ఉన్నది. కాబట్టి ఆయన ద్వారా ఆత్మీయంగా భయపడి భయభక్తులు కలిగి ప్రభు బల్లో పాల్పుచ్చుకోండి, సరి చేసుకుని ప్రార్థిస్తాం.